ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అందులో ముందుగా వచ్చి చైనాలో ఉన్న బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్న సైంటిస్టులు ఏం చేశారంటే సైబ్రాక్ బీ అని ఒక కొత్త తేనెటీగని అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఈ తేనెటీగకి ఒక చిప్ అయితే అమర్చారనమాట. అంటే ఇది ఎంత బరువు ఉంటుందంటే సుమారుగా 74 మిల్లీగ్రామ్స్ బరువు అయితే ఉంటుందన్నమాట. ఈ చిప్ ద్వారా ఆ తేనెటీగకి వాళ్ళు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అయితే పంపిస్తున్నారనమాట. దీంతో ఏంటంటే వీళ్ళు ఎలా చెప్తే అది అలా చేస్తుందన్నమాట. అంటే ఇది ఇంకా పూర్తిగా సక్సెస్ అయితే అవ్వలేదు, జస్ట్ 90% వరకు సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత దీన్ని ఆర్మీ వాళ్ళకైతే ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. అంటే యుద్ధంలో బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా వీళ్ళైతే భావిస్తున్నారనమాట. సో ప్రజెంట్ వీళ్ళు ఆ చిప్ ద్వారా జస్ట్ కొంతవరకు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయబోతున్నారు, పూర్తిగా అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారంట. ఫ్యూచర్లో ఇంకొంచెం టెక్నాలజీని యాడ్ చేసి పూర్తిగా ఆ తేనెటీగని అయితే కంట్రోల్ చేయగలమని వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారు. సో చూద్దాం మరి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేశారు. నెంబర్ 2, మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం మన పైన వివక్షత అయితే చూపిస్తూ ఉంటారు కదా. సేమ్ ఇప్పుడు అలానే మన యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే మాత్రం అరుణాచలంకి అయితే వెళ్ళాడనమాట. అంటే దేవుని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి కోసం అని చెప్పి అక్కడికైతే వెళ్ళాడనమాట. అతను గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే అతని దగ్గర 500 రూపాయలు డిమాండ్ చేశారంట. అంటే 500 ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశారంట. ఇతనేమో నేను ఇవ్వను అని చెప్పి కొంచెం గట్టిగా వాదించినట్టు చెప్తున్నారు పోలీసులు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే అతన్ని అయితే చంపేశారు. సో ఇప్పుడు పోలీసులు అయితే ఆ ఇద్దరిని పట్టుకొని వాళ్ళనైతే పోలీస్ స్టేషన్లో అయితే పెట్టున్నారనమాట. ప్రజెంట్ దీనిపైన అయితే విచారణ జరుగుతుంది, ఎందుకు ఏంటి అనేది. అంటే ఈ యొక్క సంఘటనే కాదు, సో చాలా రోజుల నుంచి కొంచెం అక్కడ తమిళనాడు అరుణాచలం ఆ ప్రాంతంలో ఏంటంటే తెలుగు వాళ్ళపైన కొంచెం వివక్షత అయితే చూపిస్తున్నారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, మధ్యప్రదేశ్ చెందిన శ్రీరామ్ బిహారీ త్రిపాఠి అలాగే అతని కొడుకు ఏం చేశారు తెలుసా, వాళ్ళ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నారంట. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా. అయితే వాళ్ళు ఎందుకు చేశారంటే సో వాళ్ళు కరెంటు బిల్ అయితే కట్టాలి. ఆ కరెంటు బిల్ ఎంత వచ్చిందంటే 1,50,000 రూపాయలు కరెంటు బిల్ అయితే వచ్చిందనమాట. దాంతో వాళ్ళు భయపడి, అంటే కరెంట్ ఎక్కడ కట్ చేస్తారో భయపడి సో మొత్తం ట్రాన్స్ఫార్మర్ని దొంగతనం చేసి ఇంట్లో అయితే పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత కరెంటు వాళ్ళకి తెలిసి, అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి కదా, ఏమైపోయిందని చెప్పి వాళ్ళు తెలిసి వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కొంచెం విచారణ చేసిన తర్వాత వాళ్ళకేం తెలిసిందంటే ఇలా తండ్రి కొడుకులే కలిసి ట్రాన్స్ఫార్మర్ను దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నారని చెప్పి తెలిసిందనమాట. దాంతో పోలీసులు ఏంటంటే కేసు నమోదు చేసి వాళ్ళైతే అరెస్ట్ చేస్తున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, అస్సాంలోని ఒక గ్రామానికి చెందిన మాలిక్ అలీ అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా. సో అతను విడాకులకు అప్లై చేసిన తర్వాత విడాకులు రాగానే వెంటనే వెళ్ళి 40 లీటర్ల పాలు తీసుకొచ్చి ఆ 40 లీటర్ల పాలతో స్నానం అయితే చేసి నాకు ఇప్పటి నుంచి స్వేచ్ఛ దొరికింది, సో నాకు దరిద్రం వెళ్ళిపోయింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. అసలు ఎందుకు అంటే అతనికి కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే తన ప్రియుడితో లేచిపోయింది అనమాట. అది ఒక్కసారి కాదు, 2 సార్లు జరిగింది. అప్పుడు అతను ఏం చేశాడంటే తనకి గట్టిగా చెప్పాడు, మనకు కూతురు ఉంది, సో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా తప్పు చేయకాకని చెప్పి 2 సార్లు గట్టిగానే చెప్పాడు. కానీ ఆమె వినకుండా 3వసారి కూడా ప్రియుడితో లేచిపోయింది అనమాట. దాంతో అతనికి బాగా కోపం వచ్చి వెంటనే విడాకులకు అప్లై చేశాడు. విడాకులు కూడా వచ్చాయి. వచ్చిన వెంటనే సో ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారా బాబు అనే ఆనందంతో 40 లీటర్ల పాలు కొనుక్కొని వచ్చి ఆ పాలతో అయితే స్నానం చేశాడు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో అలాగే ఈ ఫొటోస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. అండ్ దీనిపైన రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే నువ్వు బతికిపోయావురా బాబు, నీకు ఇంకా భూమిపైన నూకలు ఉన్నాయి అన్నట్టుగా చాలామంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో మీరు దీనిపైన ఏమనుకుంటున్నారో కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 5, కర్ణాటక తెలంగాణ బోర్డర్లో ఒక సంఘటన అయితే జరిగిందనమాట. రాయచూరుకు చెందిన ఒక మహిళ తన భర్తని సెల్ఫీ తీసుకుందామని చెప్పి కృష్ణా నది బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో అక్కడ తీసుకెళ్ళిందనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో భర్తనైతే నీటిలోకి తోసేసిందనమాట. అతనికి పాపం కొంచెం వచ్చి రాని ఈతతో కొంచెం ఈదుకుంటూ అటు సైడ్ కొంచెం ఏదో గట్టులాగా ఉంటే ఆ గట్టులో ఇరుక్కున్నాడు. అంటే ఆ రాళ్ళు పట్టుకొని ఆ గట్టు ఎక్కేసాడు అనమాట. దాంతో అక్కడి నుంచి అరుస్తూ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తాడు అందించి అతన్ని అయితే కాపాడారు అనమాట.
కాపాడిన తర్వాత అతను అంటే అతనిలో బాధ కనిపించింది, బాధపడుతూ చెప్తున్నాడు, నా వైఫే నన్ను తోసేసిందని చెప్పి గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా మారింది. అండ్ చాలామంది ఏమంటారంటే, సో నీకు ఇంకా భూమిపైన నూకలు ఉన్నాయి, నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు కూడా పరలోకానికి వెళ్ళిపోయావు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారా. అండ్ కొంతమంది పెళ్ళిళ్ళు ఎందుకురా బాబు, సో ఆ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించద్దు, సింగిల్గానే బతికేసేయండి అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.